A few moments later. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం షాద్ నగర్ లో ఉన్నాం. షాద్ నగర్ లో సిఎస్కే ఏరియా ఇది. సిఎస్కే ఏరియాలో మనం కనిపిస్తున్నది హనుమాన్ టెంపుల్, హనుమాన్ గుడి. ఆ హనుమాన్ గుడిని ఆనుకునే ఇక్కడ కోనేరు ఉన్నది. మనం చూడొచ్చు, రెండు ఒకటే ప్రాంగణంలో ఉన్నాయి, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఇది గుడికి సంబంధించిన కోనేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మొన్న మొహర్రం సందర్భంగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా నాయకులంతా పీరీలు తీసుకొచ్చి ఈ కోనేరులో వేయడమే కాకుండా ఈ కోనేరుకి సంబంధించి పచ్చ కలర్ వేస్తూ 786 అని రాస్తూ దానికి సంబంధించి వాళ్ళు ఇట్లా ఇదంతా చేయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనికి సంబంధించి హిందూ నాయకులు, స్థానిక నాయకులు కావచ్చు, వివిధ చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు కావచ్చు, ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. వెంటనే పోలీసులు స్పందించి ఏవైతే ఈ కోనేరులో వేసిన పెయింటింగ్ ఉందో ఆ పెయింటింగ్ కు వెంటనే వైట్ కలర్ వేయించే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు, ఈ టెంపుల్ ఆనుకునే పక్కకు మసీద్ ఉంది. మసీద్ ఉన్న కారణంగా మొన్న మొహర్రం సందర్భంగా వీళ్ళు పెయింటింగ్ వేసిరు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కోనేరా, నిజంగా హిందువులకు సంబంధించిన కోనేరా లేకుంటే మామూలు బావా, ఇది అనేది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక చూడొచ్చు, అంటే మన కోనేరులు, మెట్ల బావి కోనేరు అనేది మన పురాతన నుంచి మనకు ఆలయ సాంప్రదాయంలో కావచ్చు, హిందూ సనాతన ధర్మంలో కావచ్చు, ఇవన్నీ పురాతన కాలం నుంచి మనకు వారసత్వంగా వస్తున్నటువంటి సంపద. సో ఆ కోనేరును అపవిత్రం చేసే విధంగా ఇక్కడ పీరీలు నేయడమే కాకుండా మనం చూడొచ్చు, ఇక్కడ శివలింగం ఉంది. ఈ శివలింగం పైనే ఇక్కడ 786 అని పచ్చ కలర్లో రాయడం జరిగింది. దీనికి తర్వాత మా ఉద్రిక్తతలు చెలరేగి రెండు వర్గాల మధ్యలో ఘర్షణకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి వైట్ పెయింట్ తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో దగ్గరుండి ఆ పెయింట్ను, గ్రీన్ పెయింట్ ఏదైతే ఉందో ఆ పెయింట్ని తీసేయించే ప్రయత్నం చేశారు. మనం చూడవచ్చు, ఎక్కడెక్కడ రాసిరో అక్కడెక్కడ వైట్ పెయింట్ వేసారు. చూడండి, కింద గద్దెకు కూడా, బావిలో గద్దెకు కూడా వాళ్ళు పెయింట్ వేయడం జరిగింది. ఆ పెయింట్ ఎక్కడెక్కడైతే వేసారో ఆ పెయింట్ మొత్తం మనం చూడొచ్చు. మనకు పాత వీడియోలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ వేసారు, ఇక్కడ వైట్ పెయింట్ వేసారు. సో ఇది కోనేరు, ఇది బావి, కోనేరు బావి, ఈ మెట్లు, ఇదంతా చూస్తే స్పష్టంగా ఈ సంపద హిందువులకు సంబంధించిన సంపదగా. పక్కన టెంపుల్ ఒకప్పుడు చిన్నగా ఉండే హనుమాన్ టెంపుల్, దాన్ని పెద్దగా చేసి ఆ తర్వాత కట్టడం జరిగింది నూతనంగా. సో ఇది ఎప్పుడో సంవత్సరాల కిందటి, దాదాపు 100 సంవత్సరాల క్రితం దాన్ని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ కోనేరు అని చూడకుండా ఇది హిందువుల విశ్వాసాలకు సంబంధించినటువంటి వారసత్వ సంపదని కూడా చూడకుండా దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఇక్కడ స్థానికులు హిందువులు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎంత బాగుందో కోనేరు. ఈ కోనేరును మళ్ళీ కబ్జా చేయడానికి వచ్చారా, అసలు ఎందుకు ఇట్లా చేశారు వాళ్ళు అన్నదానికి ఎక్కడ సమాధానం లేదు. వాళ్ళు ఎవరైతే ఈ పెయింటింగ్ వేసారో కోనేరుకు, వాళ్ళ పెయింటింగ్ వేసారో, వాళ్ళ వర్గానికి సంబంధించిన పెయింటింగ్ వేసారో వాళ్ళ నిందితుల మీద కేసు కూడా నమోదైనట్టు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ ఫెన్సింగ్లో, గుడి ఆవరణలో ఉన్నటువంటి ఫెన్సింగ్ కట్ చేసి లోపల దాకా వచ్చి కోనేరులో పీరీలేసి, కోనేరు చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం వాళ్ళ పెయింట్ వేసి దీన్ని ఏదో సాహసోపేత చర్యగా, ధైర్యవంతమైన చర్యగా అభివర్ణిస్తూ వాళ్ళ సోషల్ మీడియానే వాళ్ళే పెట్టడం ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ఘటన పూర్తయింది. ఈ కోనేరుకు సంబంధించి కావచ్చు, ఆ ఇష్యూకి సంబంధించి కావచ్చు, మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులను, హిందూ సంఘాల నాయకులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బజరంగ్ దళ్ పాలమూరు విభాగ కన్వీనర్ గూడెం రమేష్ మనతో పట్టున్నారు. అన్న, ఏం జరిగింది? ఇది నిజంగా కోనేరా లేకుంటే మామూలు బావా? ఏంటి అసలు ఇది? బావి లెక్క కనిపిస్తుందా, కోనేరు లెక్క కనిపిస్తుందా? అన్న, ఇక్కడ మేము చెప్తే ఏదో మభ్యపెట్టినట్టు ఉంటది. మీ మీడియా వాళ్ళు వచ్చే చూసి ఇదంతా చూడండి, మీకు ఏ విధంగా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే పురాతనమైనటువంటి మన దేవాలయాలను, మన ధర్మాలను ఇవన్నీ కాపాడుకోకపోతే రాబోయే రోజులలో ఈ విధంగా విధర్మీయులు అన్యక్రాంతం చేసి వాటన్నిటిని మనం కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే హనుమాన్ దేవాలయం ఉంది, దాని పక్కనే ఈ కోనేరు ఉంది. దీనిని పురావస్తు మీరు అందరు చూడొచ్చు, కొన్ని వందల సంవత్సరాల నాటిది ఇది. దీని అన్నిటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. వీటిపైన ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఇక్కడికి వారానికి ఒకసారి వచ్చి దీన్ని నిత్యం వస్తుంటే
ఎవరు కూడా దీన్ని అన్యాక్రాంతం చేయకుండా ఉంటుందని చెప్పేసి మా భావన అన్న. ప్రతి ఒక్కరూ దీన్ని వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు మనం చూస్తే అక్కడ పైన చూసినాం, ఇది ఫెన్సింగ్ గుడి ప్రాంగణంలోనే ఈ కోనేరు కనిపిస్తా ఉంది, చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. మరి ఎట్లా ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి వచ్చారా, ఎట్లా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేయదలుచుకున్నది? మీకు చూస్తే అక్కడ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఫంక్షన్ అయితే కట్ చేసి ఉంది. ఇక్కడ మామూలుగా ఇక విలేజ్ కి కొంచెం దూరం ఉన్నందుకు ఇక్కడ ఏం జరుగుతుందని కూడా పట్టించుకోవడం ఎవరు కాబట్టి దీన్ని కట్ చేసి వచ్చిరని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిరు, అదే చెప్పేసి వాళ్ళు కూడా. సో ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల హిందువులకు, ఏం చెప్పదలుచుకున్నారు? నేటి రాబోయే తరానికి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి, ఈ వారసత్వ సంపదకు సంబంధించి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం, షాద్నగర్ అంటే మతాలకు ప్రాంతాలకు అతీతం కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే మేమే గనుక ఈ విధంగా చేయాలనుకుంటే పక్కన ఉన్న ఎన్నో ఉన్నాయి, అవి ఇట్లా కూడా మేము చేయొచ్చు, కానీ మేము శాంతిని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ శాంతియుతంగా ఉన్నటువంటి షాద్నగర్ ని శాంతియుతంగానే ఉంచాలని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టే వాక్యాలు, రెచ్చగొట్టే చాతలు ఎవరైనా చేసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఘాటుగా బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా గమనించి దీన్ని ప్రశాంతంగానే ఉంచాలి. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా కానీ రెచ్చగొట్టే చాష్టలు చేస్తే కూడా కానీ మాకు కూడా చేయనికి వస్తుంది. ఇక్కడ ఉన్న హిందువులు కూడా పిచ్చోళ్ళు అవుతారు, మతి స్థిమితం లేని వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు హిందువులలో, వాళ్ళు కూడా మేము కూడా తలుచుకుంటే వీటన్నిటిని కూడా చేయగలుగుతాం. కానీ మేము శాంతిని కోరుకుంటున్నాం, అందుకు వీటన్నిటిని కాపాడుకుంటున్నాం. మేము ఎలాంటి కార్యక్రమాలు చేయలేము, మా గుళ్ళ పైన కూడా ఎలాంటివి జరిగితే కూడా మేము సహించము అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాం. ఇటు కోనేరు ఎన్ని సంవత్సరాల క్రితంది, సో ఇది మామూలుగా హిందువులకు సంబంధించిన వారసత్వం సంపదనా లేకుంటే మామూలు బాయ అని అడుగుదాం. ఏంటన్నా ఇది మామూలు బాయ? దీని మెట్లు కనిపిస్తా ఉన్నాయి, ఆ చుట్టూ దీని డిజైన్, దీని నిర్మాణం అంతా వేరేలాగా కనిపిస్తా ఉంది. ఇది హిందువులదేనా ఇంతకు? ఇది హిందువుల బాయే. ఇది హిందువుల బాయే. గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల కింద మున్సిపల్ కమిషనర్ వచ్చి దీన్ని మొత్తం శుభ్రం చేయించింది. మన దీపావళి పండుగ దీంట్లోనే చేసిరు. మున్సిపల్ కమిషనర్, ఈ వార్డు కౌన్సిలర్ అందరు కలిసి దీంట్లో చేసిరు. అప్పుడు ఏ అబ్జెక్షన్ పెట్టలేరు ఎవరు. దీన్ని క్లీన్ చేసేటప్పుడు 100-150 మంది మన హిందువులు వచ్చి సాఫ్ చేసిరు. ఆ రోజు కనిపించిన నాయకులు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి దీన్ని మొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేశారు. బాయే కబ్జా చేసే ప్రయత్నం, వాళ్ళు ఎందుకు కబ్జా చేసే ప్రయత్నమే అది. ఇప్పుడు రంగులు, ఒక మతానికి సంబంధించిన రంగులు, ఆ పేర్లు రాయడం అంటే కబ్జా చేయడమే కదా. 20 మంది 30 మంది వచ్చి ఒకటేసారి పెయింట్లు వేయడం కానీ, ఇలాంటి వాళ్ళ సింబల్స్ చేయడం కానీ, ఒక మతాన్ని దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నమే కదా. ఇప్పుడు మన ఫెన్సింగ్ కట్ చేయడానికి వాళ్ళు ఎవరు? ఇప్పుడు మున్సిపల్ వేసిన ఫెన్సింగ్ ని ఎవరు లేని టైంలో నువ్వు వచ్చి కట్ చేసి ఒక మందిని తీసుకొచ్చి పెయింట్ వేయడం అంటే నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? నువ్వు లీగల్ గా ఉంటే ఒక దగ్గర కొట్లాడి తీసుకో. నువ్వు ఒక 10-20 మందితో వచ్చేసి ఇవన్నీ రేపిచ్చేస్తే కబ్జా పెట్టే ప్రయత్నమే కదా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే శివలింగం కనిపిస్తుంది నాకు, ఆ పైన 786 అని వాళ్ళు గ్రీన్ కలర్ తో రాసినట్టు కనిపిస్తా ఉంది. దాని తర్వాత తూడిపేసినట్టు ఉన్నారు. సో ఏంటమ్మా ఇది, వీళ్ళ హిందువులకు సంబంధించిన సంపద అని తెలిసే వాళ్ళు ఈ ప్రయత్నం చేశారా, లేకుంటే ఇది మామూలు బాయ్ అనుకుని వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చునా? దీన్ని మేము చిన్నప్పటి సంది మామూలుగా పీరీలు కడుక్కొని పోతుండే, మనోళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటారు. దీన్ని కూడా చేసుకుంటుండే. కానీ దీన్ని సాఫ్ చేసినా ఏం చేసినా మన హిందువులు ఎటువంటి పేర్లు రాయలేరు, ఎటువంటి విగ్రహాలు ప్రశ్నించలేదు, ఒక జెండాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. మొన్న ఎప్పటి వరకు ఏ సాఫ్ చేసినా ఏ కార్యక్రమంలో లేరు. ఏమీ లేని వ్యక్తి ఒక ఆయన వచ్చి ఫెన్సింగ్ కట్ చేసి ఇవన్నీ చేసే ప్రయత్నం చేసిండు. కబ్జా చేసే ప్రయత్నమే అది నాకు అనిపించింది. తెలిసే ఇప్పుడు ఇది కోనేరా మామూలు బాయ్? ఇది కోనేరే బాయ్. ఇప్పుడు గుడి దగ్గర ఏముంటది? హిందువుల గుడి దగ్గర, ప్రతి గుడి దగ్గర ఏముంటది? కోనేరే ఉంటది. కోనేరని తెలిసే వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు. అంటే ఇప్పటి వరకు పీర్ల పండుగ పీరీలు కడుక్కొని పోతుండే, అంటే మామూలుగా అది అయిపోయినాక కడుక్కొని పోతుండే. దానికి ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. అప్పటి మన వాళ్ళు కూడా పీరీల పండుగ చేసుకుంటుండే, అందులో పాల్గొంటుండే, అన్ని చేస్తుండే. అప్పుడు ఏం అబ్జెక్షన్ లేదు, ఏం లేదు. అప్పటి నుంచి ఎటువంటి పెయింటింగ్ లేనిది మొన్న లాస్ట్ టైం పీర్ల పండుగకే ఇది మా బాయ్ అని గుర్తొచ్చిందా? ఇన్ని సంవత్సరాల తెలియదా? నువ్వు కొట్లాడేదంటే లీగల్ గా కొట్లాడు, ఇది డాక్యుమెంట్ ఉంటే లీగల్ గా కొట్లాడు. వచ్చి పెయింట్లు వేస్తే మనది అయిపోదు కదా. మొహర్రం ఊరేగింపు కావచ్చు, మొహర్రం నిర్వహణ కావచ్చు, ఇందులో ఎక్కువ మంది హిందువులు ఉంటారు కాబట్టి గతంలో పురాతన కాలంలో పీరీలు ఇక్కడ గడుక్కోవడానికి ఇక్కడ హిందువులు అనుమతించడమే ఇప్పుడు ఈ రాను ఇట్లా జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంతేనా? అంతేనా? ఆ రోజు అంటే అప్పటి నుంచి ఇట్లా పాల్గొంటుండే కదా, మన వాళ్ళు పాల్గొంటుండే, ప్రతి ఒక్క దాంట్లో చేస్తుండే, అన్ని చేస్తుండే కదా. ఇప్పుడు రాను అదే పేరు అయిపోయింది. దాని పేరే మార్చేసారు. ఇప్పుడు పెయింట్ తోని బాయ్ రూపమే మార్చేద్దాం అనుకోరు. సో ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులకు కావచ్చు, మీరేం చెప్తారు? అంటే మన ఇట్లాంటి సంపదను, వారసత్వ సంపదను రక్షించుకోవాలన్నా ఏం చేయాలి? దీంట్లో కనీసం ఇప్పుడు ఈ సిఎస్కే మొత్తంలో ఒక 9-10 బావులు ఉంటుండే.
దీనికంటే మంచి బాయిలు అంటే వెంచర్ చేసిండు వాడు పర్మిషన్ తో అన్ని బాయిలు కూలగొట్టిండు. మనకు హిందువులకు సంబంధించిన బావి కూడా ఉంటుండే ఇక్కడ, పెద్ద బావి ఉంటుండే అక్కడ. అందరూ మన సంప్రదాయాలతో దేవుని గడుచుకొని ప్రతి ఒక్కటి చేస్తుండే. ఆ బావిని కూడా మూసేసారు ఇక్కడ. ఇప్పుడు మిగిలింది ఒక్క బావి. అప్పుడు ఎవరు రాలేరు. ఉన్న ఒక్క బావిని కూడా అది చేద్దామని ప్రయత్నం చేశారు. ఏం చెప్తారు స్థానిక హిందువులకి ఏం చెప్తారు? స్థానికులు హిందువులని మనం కాపాడుకోవాలి, మన బావిని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన గుడిని మనం కాపాడుకోవాలి. ఏంటి బజరంగ్ దళ్ నుంచి మీరంతా ఈ కోనేరు జూజ్నైకి వచ్చారు, ఏంటి కోనేరా ఇది లేకుంటే మామూలు బాయా, ఎందుకు ఇట్లా, ఏం జరిగింది ఇక్కడ? ఈ కొనేరు లాగానే కనబడుతుంది అన్న. కొనేరు ఇది మన సంపద అన్న. మనం చూసుకోవచ్చు. వీడికి వచ్చి మనం 10 నిమిషాలు అయింది. వీడికి మనం హైదరాబాద్ ఉంటే వీడికి వచ్చి ఇక్కడ మనం ఒక 15 నిమిషాలు ఉంటే ఎంత పీస్ఫుల్ ఉంది అనేది ఈరోజు అర్థమవుతుంది. ఇది మన సంపద అన్న. మనకి మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపద, ఇవే మనకు సంపద. కాబట్టి ఇది చూసుకోవచ్చు ఎంత మంచిగా. ఇక్కడ దీపావళి కూడా పండుగ ఇంతకు ముందుకు ఎక్స్ కౌన్సిలర్ జరుపుతుండే అంట. ఈ దీపావళి పండుగ మున్సిపల్ చైర్మన్ జరుపుతుండే అంట. ఇంత అదంతా మొత్తం ముగ్గులేసి ఒక దీపాలు పెట్టుకొని దీపావళి పండుగలు కూడా జరుపుతుండంట. ఏదో ఇక అప్పటి నుంచి హిందువులు సెక్యులరిజం ఉన్నారు కదా, అదే మూర్ఖత్వం. ఈరోజు హిందువులు సెక్యులరిజం ఉన్నారు కాబట్టి వీళ్ళ పండుగ ఏదో వీళ్ళు కడుక్కొని పోవాలని మనం ఏదో అవకాశం ఇస్తే వాళ్ళు ఇంతింతరా అంటే ఇలాంటి వచ్చినట్టుంది. ఈరోజు వాళ్ళకి ఇంత మినిమం కామన్ సెన్స్ లేదా అన్న. ఈరోజు మన మనోభావాలు దెబ్బతీసిరన్న. ఈరోజు మన హిందువులే గాని వాళ్ళ దర్గాలకు వెళ్ళి ఇదే కాషాయం జెండా గాని కాషాయం రంగు పూస్తే వాళ్ళు ఏ విధంగా ఈరోజు బయటికి వస్తుండే అన్న. ఈరోజు హిందువులు ఏమనట్లేరు అని చెప్పేసి ఈ విధంగా రంగులేసి అంటే ఎంత దర్జాగా ఎంత రువాబ్గా మళ్ళీ వీడియోలు పెట్టి నడుచుకుంటూ వస్తారు. ఇట్లా ఏదో వాళ్ళు పెద్ద వరల్డ్ కప్ సాధించినట్టు, ఏదో IPL కప్ ఏదో సాధించినట్టు దర్జాగా పైకి వస్తారు. ఈరోజు కేవలం హిందువులు ఏమనట్లేరు అని చెప్పేసి అంటే హిందువులు సెక్యులరిజంలో ఉన్నారని చెప్పేసి ఒక భావన. ఈరోజు హిందువులు తిరగబడ్డారు కాబట్టి ఈరోజు ఇది మనం దక్కించుకున్నాం. ఈరోజు మన హనుమాన్ దేవాలయానికి సంబంధించింది ఈరోజు ఇంత క్లియర్గా కనబడుతుందన్న. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాన్సెప్ట్ లేవు ఈ బాయిలు, ఈ కోనేరులు వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఇస్లామిక్లా వాళ్ళ కాన్సెప్టే కాదు. ఏది వాళ్ళ ఆచారంలో లేదు ఇవి కోనేరులు కట్టడం. కబ్జా చేద్దామని ఏ విధంగా అనుకురాను వాళ్ళు. ఈరోజు పచ్చరంగా వేస్తే ఈరోజు ప్రతి ఒక్క మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. వీళ్ళు కళ్ళ ముంగల ఇంత కబ్జా చేస్తారు, మళ్ళీ తెలియకుండా ఎన్ని కబ్జా చేసిరని చెప్పేసి. వాస్తవానికి చాలా కబ్జా చేసిరు వీళ్ళు. ఇక్కడ ఉన్న పీస్ఫుల్ ఏదైతే ఉందో కమ్యూనల్ ఏవైతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎవరెవరైతే చేసిరో ఇంకా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఖచ్చితంగా ఎవడెవడైతే ఈ యొక్క కమ్యూనల్ ఇష్యూస్ ఇట్లా డిస్టర్బెన్స్ చేద్దాం అనుకురో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు చేసినా తప్పే. మేము వెళ్ళి దర్గాలకు వెళ్ళి మన కాషాయం రంగం మేము పూస్తున్నాము. ఒకళ్ళు పూస్తే అది ఏమవుతుంది? ఖచ్చితంగా మన బావులు మనం కాపాడుకోవాలి. నేను అందరికి ఇక్కడ షాద్నగర్లో ఉన్న హిందువులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే ఇట్లా బాయిలు వాళ్ళు పీర్లు వేసి వేరు చూడండి, ఒకసారి మీరు కవర్ చేయండి అన్న. ఈరోజు మనం ఇంత సరే మనోళ్ళే అని చెప్పేసి మనం ఈ విధంగా అనుకుంటే మనం నెత్తి మీద దీపం పెడుతున్నారు. ఏ విధంగా పీర్లు అక్కడ ఉన్నాయి ఆ మొత్తం కవర్లు కానీ చూడండి పీర్లకు సంబంధించింది. అంటే మనం ఏంది పాపం అంటే మన నెత్తి మీద దీపం పెడుతున్నారు. మనం కూడా వాళ్ళు ఎట్లా బతుకుతారో మనం కూడా అట్లనే బతకాలి. వాళ్ళు వాళ్ళ ఇస్లామిక్ ఫాలో అయితే మనం మన ధర్మాన్ని ఫాలో అయ్యాలి. సరే అప్పుడు తెలియక మనం ఈ బావిలో మనం కడగనిచ్చినాం. ఇక మీటట ఎవడొచ్చి ఈ యొక్క బావిలా ఏ పీర్లు కడగడానికే అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పుడు తెలియన మీరు ఇంతింతరా అన్నట్టు ఇలాంటి వస్తుర్రా నాయన. ఏదో ఫోన్లే కడుక్కోండి, అప్పుడు కలిసిమెలిసి ఉన్నాం. ఈరోజు ఏం చేస్తారు మీరు? సరే ఆ కలిసిమెలిసి ఉండే మా పాపం అయిపోయిందా ఈరోజు? ఏం చేస్తారు? సరే అప్పుడు అంటే తెలియక ఆ పూర్వీకులు పీర్ల పండుగ జరుపుకోండి, తప్పులేదు. కానీ మొత్తం బాయినే కబ్జా చేస్తా అంటే మరి మేము ఎట్లుకోవాలి? ఈరోజు నేను షాద్నగర్లో హిందువులందరికీ చెప్తున్నా, పార్టీల ఖచ్చితంగా BRS కానీ కాంగ్రెస్ కానీ BJP కానీ అందరూ ఈ యొక్క బావిని కాపాడుకోవాలి. పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ సంబంధించింది. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి మీరు హనుమాన్ చాలీసా చదవండి. ప్రతి శనివారం ఈ గుడికి రండి, గుడిని రక్షించుకుందాం. అగర్సే మనం ఇదే విధంగా ఈ గుళ్ళని కానీ కాపాడుకోకపోతే ఇలాంటి గుళ్ళు ఉండవు. ఇక రేపు ఖచ్చితంగా మనం ఈ గుళ్ళకి వస్తేనే ఈ గుడి కానీ ఈ బావి కానీ మనం కోనేరు కానీ కాపాడుకుంటాం. లేకపోతే వాడు రేపు దర్గా పెడతాడు పక్క. మేమేదో ఇప్పుడు వచ్చి డిస్టర్బెన్స్ వాళ్ళు చేస్తుంది ఇది కదా. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించాలా. ఇంకా ఇక్కడ ఇలాంటి ఎవ్వరు కూడా అన్యమతస్తులు ఎంటర్ కానికి అయితే వీల్లేదు. ఇది మాకు సంబంధించింది. మీ దర్గాల పొట్టి మీ మస్జిద్ల పొట్టి మా వాళ్ళు వచ్చి ఇప్పుడు బోనాలు చేస్తాం, తొట్టెలు ఎక్కిస్తామా? ఊకుంటారా అన్న? మనం తొట్టెలు ఎక్కిస్తా అంటే ఊకుంటారా? ఊకోరు. మనం ఎట్లా వాళ్ళు పీర్ల పండుగ వచ్చి ఈడ కడుక్కుంటా అంటే మనం ఎట్లా ఊకోవాలి? హిందువులు షాద్నగర్లో ఉన్న హిందువులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మన బాయి మన కోనేరు, మన ధర్మం మన కోనేరుని మనమే కాపాడుకుందాం. అంతేగాని అన్యమతస్తులు ఎవ్వరు వచ్చి కూడా ఇక్కడ కోనేరులా పీలు కడుగుతాము ఇంకో పండుగ చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒప్పుకోకుండా ఎవరి ధర్మం వాడు పాటించండి.
మేము మీ ధర్మంలోకి వచ్చి మీ ధరల కాడికి వచ్చి మేము పుల్ల పెట్టాం, మీరు మా బాయిల కాడికి మా కొనల కాడికి వచ్చి ఇక మీదట మీరు పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే మళ్ళీ నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఎవడెవడైతే ఈ ఆకుపచ్చ రంగులు వేసి 786 అని రాసిండో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఏమైంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అన్న. మనం చిన్న విషయం చేస్తే మన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకి పంపిస్తున్నారు. ఇది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంత పెద్ద విషయం అన్న. ఈరోజు ఇది ఒక హెరిటేజ్, ఇది మన సంపద అన్న. ఈరోజు ఇలాంటి వాళ్ళు కొల్లగొట్టి కబ్జా చేద్దామంటే ఎంత పెద్ద విషయం అనేది. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరెవరైతే పాల్పడ్డారో ఈ యొక్క కబ్జా చేద్దామని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇళ్ళ సంది ఇన్ని రోజుల సంది ఇన్నేళ్ళ సంది ఇంట్లో పీరియలు కడుకుంటుండే, అది వాస్తవం. కాకపోతే మన వాళ్ళు కూడా ఇప్పుడు దేవుళ్ళకి గాలి ఇట్లాంటివి చేసినప్పుడు ఇక్కడ కడుకుంటారు. కాకపోతే ఇది శ్రమదానం చేసి 100-200 మంది హిందువులు కలిసి దీన్ని సాఫ్ చేసిన రోజు ఏ లీడర్ రాలేడు, ఏ మైనార్టీ ముస్లిం లీడర్ రాలేడు, ఏ ముస్లిం రాలేడు సాఫ్ చేయడానికి. 4 సంవత్సరాల కింద దీన్ని మన మున్సిపల్ కమిషనరు, వార్డు కౌన్సిలర్ అందరు కలిసి దీపావళి జరిపించారు. ఇళ్ళని మున్సిపల్ సిబ్బంది మొత్తం వచ్చి ఆ రోజు ఏ లీడర్ రాలేడు, ఏ లీడర్ కనిపించలేడు. కరెక్ట్ పీర్ల పండుగ రోజే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్ప దీన్ని కబ్జా పెట్టడానికి ఇట్లాంటి చర్యలు చేయనికే ఎవరైనా వస్తే ఇట్లాంటివి అయితే రాకపోతే కబ్జా పెట్టుకుందాం అనే ధోరణిలా కొందరు లీడర్లు పోతురు. ఆ లీడర్లు ఎవరో ఎఫ్ఐఆర్ ఉన్నాయి, అవన్నీ వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. దానికోసం తప్ప దీన్ని ఏమి చేయనికే కాదు. మంచిగా ఉన్న దగ్గర వాతావరణంలో ఖరాబ్ చేయనికే తప్ప దేనికి పనికిరాదు. ఏమన్నా మీకు కమ్యూనల్ ఇష్యూస్ ఉంటే, మీకేమన్నా దీని ఆధారాలు మీ దగ్గర ఉంటే పోయి పోలీసులకు సబ్మిట్ చేయండి. ఏడ లీగల్గా కోర్టులో కొట్లాడతారు, ఎక్కడ కొట్లాడతారు కొట్లాడండి. పెయింట్లు పూసినవి మనవి కాదు జాగాలు. ప్రతిదానికి పెయింట్లు పూస్తే మనవి కాదు జాగాలు, అట్లా అయిపోవు జాగాలు. కరెక్ట్ దాన్ని తెలుసుకొని రమ్మని నేను చెప్తున్నా. సో మనం చూడొచ్చు ఈ మెట్ల బావి ఎంత అందంగా ఉంది. పురాతన కాలంలో ఎంత అద్భుతంగా నిర్మించారనేది చూడొచ్చు. నా వెనుక వైపు అంతా మెట్లున్నాయి. ఇప్పుడు ఇది బావి, మనం బావిలో నీళ్లు కూడా చూడొచ్చు. సో ఈ నీళ్లు కూడా చూడొచ్చు. 2 నెలల క్రితమే దాదాపు ఒక 200 మంది హిందూ సనాతన ధర్మాన్ని విశ్వసించే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు మొత్తం పెద్ద ఎత్తున ఇందులో మట్టి పూడికిపోయి ఉంటే దాన్ని మొత్తం చెత్తను మట్టిని మొత్తం తీసుకుపోయి బయటపడేసి చాలా అందంగా తీర్చిదిద్దారు. గత దీపావళి సమయంలో కమిషనర్ ఆధ్వర్యంలో, చైర్మన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ దీపావళి వేడుక కూడా జరిగింది. సో ఇంత బాగుండి ఇంత పవిత్రంగా ఉన్నటువంటి మెట్ల బావిని వీళ్ళు అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మెట్టుకు కూడా మొత్తం మనకు ఆ పచ్చ కలర్ పెయింట్ వేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ఈ గద్దెకు కూడా పెయింట్ వేశారు. చూడొచ్చు ఇక్కడ ఏమి దొరికితే దానికి పెయింట్ వేసుకుంటూ ముందుకెళ్లారు. సో ఇది హిందువులకు సంబంధించిన వారసత్వ సంపద అనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ మెట్ల బావి చూసినా, ఈ నిర్మాణం చూసినా. సో మనం పక్కనే ఉన్న టెంపుల్ కానుకొనే ఉంది. మనం టెంపుల్ అక్కడి నుంచి చూస్తే టెంపుల్ గోపురం కూడా కనిపిస్తూ ఉంది, హనుమాన్ టెంపుల్ పైన కాషాయ ధ్వజం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది దీనికి సంబంధించి మన వారసత్వ సంపదను పట్టించుకోకపోతే ఎట్లాంటి దుష్పరిణామాలు, ఎట్లాంటి ఘటనలు జరుగుతాయి అనడానికి ఈ షాద్ నగర్ సంబంధించినటువంటి ఈ మెట్ల బావి ఒక నిదర్శనం. కెమెరా పర్సన్ మధుతో కరుణాకర్, గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రమ్ షాద్ నగర్. ఈ మెట్ల బావి అనొచ్చు, దీన్ని కోనేరు అనొచ్చు. పురాతన కాలంలో నిర్మించిన ఈ కోనేరుకి సంబంధించి చిన్నప్పటి నుంచి చూసిన షాద్ నగర్ సంబంధించిన ఇక్కడే ఈ ప్రాంతంలోనే పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు వేణుగోపాల కృష్ణ. వేణుగోపాల్. ఏంటిది ఇది బాయ్ మామూలు బాయా లేకుంటే కోనేరా, మెట్ల బావా? ఇది టెంపుల్ కి సంబంధించిందా, ఉత్తగా అగాధమే ఉందా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదైనా చేయొచ్చా? ఇప్పుడు టెంపుల్ ఉంది మన దగ్గర. టెంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు టెంపుల్ కాడికి వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి మన కాలు చేతులు కడుక్కుంటారు. ఉదయం పూట వచ్చిన స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి ఎవరికి ఎట్లా సౌకర్యం ఉంటే అట్లా పోయి స్నానం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తాను దీన్ని? ఇక్కడ చిన్న ఎన్ని సంవత్సరాలు? నువ్వు ఏ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు? నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి ఇక మా తల్లిదండ్రులు ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే మనది అందరం ఇన్నే ఉంటాం. సో మొన్న ఇటీవల మొహరం రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం చెప్తాను? ఇక ఏం వాళ్ళతోటి ఏం మాట్లాడేటట్లేదు ఇప్పుడు. ఎందుకంటారా, ఇక వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఇది హిందువులకు సంబంధించింది, వాళ్ళ విశ్వాసాలకు సంబంధించిన మెట్ల బావి కోనేరు అనే విషయం తెలిసే ఇది చేసిరా వాళ్ళు? లేదు, వాళ్ళు ప్రతి మొహరం రోజు వచ్చి ఇక్కడ వేసి నీళ్ళు వేసుకొని పోతురి. ఇక వాళ్ళు మేమైతే హనుమాన్ టెంపుల్ అంటాం. హనుమాన్లో బాయ్ అంటాం. హనుమాన్ల టెంపుల్ పక్కన ఉంది కాబట్టి కోనేరు హనుమాన్ల బాయ్ అంటాం. పీర్ల బాయ్ అంటారు. పీర్ల బాయ్ అయితే మేము అన్నాం అబ్బా. ఈ కోనేరుకు సంబంధించి
ఇది హిందువులదా లేకుంటే ముస్లింలదా లేకుంటే ఏ వర్గానికి సంబంధించింది కదా ఇది గుడిదా? గుడికి సంబంధించింది ఇది అయితే వెనకటి నుండి అయితే గుడికి సంబంధించింది. టెంపుల్ ఎంత కాలం కింద ఎన్ని సంవత్సరాల కింద? మేము ముట్టలే అప్పుడు ఇంకా అంతే. ఒక 50-60 సంవత్సరాల నుండి అయితే మేము ముట్టనప్పుడు ఎప్పుడో ఉంది. మేము మాకే ఇప్పుడు 50 సంవత్సరాల పైన ఉంటాయి. అయినప్పుడు అంత కొద్ది ముందు ఎప్పుడు కట్టారు మనకు అందరూ. ఇక మన ఆయన గిన అందరూ వచ్చిపోతారు, పెద్ద మనుషులు వస్తారు. సో మనం చూడొచ్చు ఈ చుట్టూ ప్రాంగణం చూడొచ్చు, ఈ టెంపుల్ ప్రాంగణం చూడొచ్చు. ఇది ఫెన్సింగ్. మొన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఆ 2 కడీలు కనిపిస్తున్నాయి కదా, దానికి కూడా ఆడ ఫెన్సింగ్ కట్ చేసి కడీలకు పచ్చరంగు పూసి ఇక్కడ పైన కనీలకు కూడా పచ్చరంగు పూసి లోపల కూడా పచ్చరంగు పూసే ప్రయత్నం చేశారు. సో మనకి ఇక్కడ కోనేరు ఈ పక్కనే టెంపుల్ మనం చూడొచ్చు. ఇక్కడ కోనేరు ఈ పక్కన టెంపుల్, అటువైపు విజువల్ చూస్తే 2 పక్కకు ఉన్నాయి. సో ఇది టెంపుల్ కి సంబంధించిన కోనేరు అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇది హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ రావి చెట్టు ఉంది. సో ఇంత పవిత్రమైన ప్రాంతం అని తెలిసినప్పటికీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మనం టెంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం, టెంపుల్లోకి వెళ్దాం. నాగదేవత మనం టెంపుల్ చూడొచ్చు. ఈ రావి చెట్టు దగ్గర నాగదేవత ఉన్నది. సో ముందుకెళ్తే హనుమాన్ స్వామీజీ ఉన్నారు. హనుమంతుడు ధ్యాన స్థితిలో ఉన్నాడా, నిలబడినాడు స్వామివారు. పవిత్రమైన గుడి ఆవరణలో ఉన్నటువంటి కోనేరును మన స్వామివారు చూడొచ్చు స్పష్టంగా. ఈ గుడి ఆవరణలో ఉన్నటువంటి కోనేరును అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగినాయి అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు.